వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. తెలంగాణ రాజకీయంలో ఏం జరగబోతోంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాత్రమే పోటీ పడుతున్నాయా? బీజేపీ మజ్లిస్ హస్తం పార్టీ కొమ్ము కాస్తున్నాయా? రాహుల్ గాంధీ మాటల్లో నిజమెంత? ఎందుకు బీజేపీ రేసులో వెనుకబడింది? కమలనాథులు ఢిల్లీ పీఠం కోసమే వ్యూహం మార్చేశారా? తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. బస్సు యాత్రలతో ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడుతోంది. రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ను గెలిపించమన్నారు. ప్రత్యర్థి పార్టీలను విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ఒంటరి కాదని, బీజేపీ, ఎంఐఎం దానితో కలిసే ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్పై కేంద్రం ఒక్క కేసు పెట్టలేదన్నారు. కేసీఆర్పై ఈడీ, సీబీఐ దాడులు చేయలేదంటూ రాహుల్ వివరించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణకు తీవ్ర నష్టమంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి సహాయపడుతోందంటూ ఆరోపించారు. పార్లమెంటులో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటూ రాహుల్ గుర్తు చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం, దేశమంతా కాంగ్రెస్ గాలి వీస్తోందంటూ రాహుల్ మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మాటలపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ మూడు పార్టీలు ఒకటేనా అన్న చర్చ సామాన్యుల్లో సైతం మొదలైంది. నూట 19 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఆ రోజు తెలంగాణ గడ్డపై అధికారం దక్కించుకునేది ఎవరో తేలిపోనుంది. గత ఎన్నికల మాదిరిగా వన్ సైడ్ ఫలితాలు ఈసారి వచ్చేలా లేవు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు బీజేపీ రేసులో ఉంది, కానీ ఇటీవల ఆ పార్టీ వెనుకబడింది. దాదాపు అన్ని సర్వేలు బీజేపీది 3వ స్థానమే అని తేల్చేస్తున్నాయి. ఆ పార్టీ 3వ స్థానానికే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఏదో కొన్ని స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 2 ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న విమర్శలతో గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పేలా లేదు. గత 2 సార్లు ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలని కోరుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పాలన చూశారు కదా, ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, ఒక్క ఛాన్స్ అంశం, 6 గ్యారంటీలు తమకు అధికారం దక్కేలా చేస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ, మజ్లిస్, బీఆర్ఎస్ ముగ్గురు తోడుదొంగలే అని ప్రచారం చేస్తోంది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులు ఈసారి బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ 2 సార్లు గెలిచి అధికారం చేపట్టింది. కేసీఆర్ సొంత కృషితో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే జనసేన, తెలుగుదేశంల నుంచి కూడా గులాబీ పార్టీకి ఈసారి ఇబ్బంది ఎదురవడం ఖాయమని తెలుస్తోంది. ఈ తరుణంలో కర్ణాటకలో గెలిచిన ఊపుతో కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. చేరికలతో బలపడింది. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆలోచన కలిగిస్తోంది. కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అనిపించేలా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పరిణామాలున్నాయి.
కాంగ్రెస్ ఆరోపణలు నిజమే అనిపించేలా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పరిణామాలున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిళ్లలో ప్రజల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది. దీంతో అటు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా అయోమయం నెలకొంది. గడిచిన 6 నెలల రాజకీయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్ మోదీని తిట్టడం మానేశారు. బీఆర్ఎస్ నేతలు ఆదానీని తిట్టడం లేదు. కవిత లిక్కర్ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. ఈడీ సీబీఐలు తెలంగాణలో దాడులు చేయడం ఆపేశాయి. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి మోదీని గద్దెదించడానికి ఎదురెళ్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేశారో, తన పార్టీని తెలంగాణ బయట కేవలం మహారాష్ట్ర వరకే ఎందుకు పరిమితం చేశారో, ఎందుకు మోదీకి ఎదురెళ్లడం లేదో ఎవరికీ అంతు చిక్కని విషయం. గడిచిన 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో సంభవించిన 6 మార్పులతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నది తేలిపోయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెబుతున్నారు. ఇంకోవైపు మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేస్తోంది. ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చుతోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మజ్లిస్పై అదే ఆరోపణలు చేశారు. తెలంగాణలో కూడా ఈ ముగ్గురి డ్రామాను ప్రజలు తిప్పికొట్టాలని, కాంగ్రెస్కు పట్టం కట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు. బీజేపీ కూడా బీఆర్ఎస్తో అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు పరిశీలకులు. కేంద్రంలో మరోమారు అధికారంలోకి రావడమే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకోసం తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పార్టీని చంపుకోవడానికి కూడా వెనుకాడలేదని మొన్న మధ్య బాగా విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కేసీఆర్ సర్కార్ పాలనపై, పాలనలోని వైఫల్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అయితే బండి సంజయ్ను తప్పించిన అధిష్టానం బీఆర్ఎస్కు లైన్ క్లియర్ చేసిందన్న కామెంట్స్ వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో పుంజుకుంది. బీజేపీ బలంగా ఉంటే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ లాభపడుతుంది. సార్వత్రిక ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో బీజేపీకి తీరని నష్టం కలుగుతుంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో దేశ స్థాయిలో బీజేపీకి డ్యామేజ్ జరిగింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ పడుతుంది. బీజేపీకి భంగపాటు ఎదురైన ఆశ్చర్యం లేదు. ఇదంతా గమనించిన బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బండి సంజయ్ను తప్పించి మరీ బీఆర్ఎస్కు మేలు కలిగేలా వ్యవహరించిందన్న మాట వినిపిస్తోంది. ఇలా బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు పైకి ఫైంట్ అయినట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలన్నాక విశ్లేషణలు, ఆరోపణలు, విమర్శలు సహజం. జరుగుతున్న పరిణామాలను బట్టి అనేక రకాల వార్తలు షికారు చేస్తుంటాయి. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య అవగాహన కుదిరింది అనేది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ 3 పార్టీలు అవగాహనతోనే రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తోంది. మరి అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్నది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.